లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనం నుంచి నేనే చదువుతున్నాను. మరియు ఆయన వారితో ఇట్లా నేను మీలో ఎవనికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఈ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులేమో. నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున. అతడు తన స్నేహితుడు అయినందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలననైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అని ఎవరు చెప్పారు? ఇది యేసయ్య చెప్పారు ఈ వృత్తాంతాన్ని. ప్రభువారు చెప్తున్నారు, ఒక స్టోరీ చెప్తున్నారు ఆయన. ఎవరికైనా ఒక స్నేహితుడు ఉన్నాడు, అతడు అర్ధరాత్రి వేళ మీ ఇంటికి వచ్చాడు. మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఆ టైంకి రొట్టెలు లేవు, వాళ్ళకి ఆహారం పెట్టడానికి ఏమీ కూడా లేవు. అందుకని చెప్పి ఇతను వచ్చినవాడు స్నేహితుడు కాబట్టి స్నేహితుడిని ఖాళీ కడుపుతో ఉంచలేడు కాబట్టి ఇతని యొద్దన ఉన్నటువంటి స్నేహితుడి దగ్గరికి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి, రొట్టెలు ఏమైనా 3 రొట్టెలు ఉన్నాయా మీ ఇంట్లో, నాకు 3 రొట్టెలు కావాలి, నా స్నేహితుడు వచ్చాడు, ఇవ్వమని అడుగుతున్నాడు. అడుగుతున్నప్పుడు అతడు నేను నా పిల్లలతో పాటు పడుకున్నానయ్యా, ఇప్పుడు వచ్చి తలుపు తీయడానికి వీలుగా లేదు అని చెప్పినా కూడా ఇతడు మాటి మాటికి అడగడం వల్ల, సిగ్గుమాలి అడగడం వల్ల అతడు ఇవ్వకుండా ఉంటాడా అని అడుగుతున్నాడు ప్రభువు. ఖచ్చితంగా అన్నిసార్లు అడుగుతూ ఉంటే, సిగ్గుమాలి అడుగుతూ ఉంటే అతను అడిగింది రొట్టెల కొరకు కాబట్టి ఖచ్చితంగా ఇస్తాడు కదా అని ప్రభువు చెప్తున్నారు. చెప్తూ కిందన వచనాలు చూడండి. అటువలనే మీరుని అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. అంటే ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారు ప్రభువు? పట్టు విడవక ప్రార్థన చెయ్యండి అని చెప్పడానికి ఈ ఉపమానాన్ని ఆయన చెప్పారు. మనలో చాలామంది ప్రార్థన చేసాం. ఆ ప్రార్థన ఎలా అయిపోతుందంటే పల్చగా అయిపోతుంది తర్వాత కాలాల్లో. అదే టెంపర్లో మనము ఒక అంశాన్ని ఎత్తిపెట్టి ఫస్ట్ చేసినంతగా ఆ అంశము కొరకు తర్వాత చేయలేకపోతున్నాం అనేది సత్యం. మీరు ఎత్తక్కర్లేదు, నేను అడగక్కర్లేదు. చాలా సందర్భాల్లో ఒక విషయం గురించి స్టార్ట్ చేస్తాం ప్రార్థన, చాలా పవర్ఫుల్గా స్టార్ట్ చేస్తాం. ఎలా అయినా సరే ప్రార్థన చేసి సాధించాలి అనుకుంటాం. ప్రార్థన మొదలు పెడతాం, ఆ సంవత్సరంలో బాగా చేస్తామండి. ఆ తర్వాత కొన్ని రోజులకి అది కొంచెం చెప్పబడిపోతుంది, జరగలేదు, అక్కడ కార్యం జరగలేదు. కానీ చేస్తాం, చేయకుండా మాత్రం ఉండం. మన ప్రార్థనా పాయింట్స్లో వన్ ఆఫ్ ది పాయింట్ అది, అంతే తప్ప నాకు ఆ 3 రొట్టెలు కావాలి, ఖచ్చితంగా అవే కావాలి అని అడగమని చెప్తున్నాడు దేవుడు ఈరోజు. ఈ సంవత్సరం మనం ప్రార్థన విజయాలనే స్టార్ట్ చేసాం ఫస్ట్. ఆ తరువాత మనలో ఉన్న చేదైన వేర్లు తీసేసాం. 3వ స్టెప్లోనికి వచ్చాను నేను, ఉద్యమం రాకపోతే మనం వేస్ట్. మనం కూడా ఒక రాళ్ళు కూడా ఒకటే కాబట్టి మనలో ఉజ్జీవం అనేది ఖచ్చితంగా రావాలి. అది మస్ట్, అది కంపల్సరీ. మొదటి ప్రేమలోనికి మనం రాకపోతే, పడి లేవకపోతే, పశ్చాత్తాపము మనలో రాకపోతే అది చాలా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఉజ్జీవం రావాలి. రావడం కోసం అవసరమైనటువంటి పౌరుషం మనలో తెచ్చుకోవడానికి చిన్నగా ఏవో మీతో మాట్లాడడానికి నేను అక్కడ ఇష్టపడుతున్నాను. అంతా దేనికోసం? ప్రార్థన కోసమే. ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే పట్టు విడవకుండా అడుగుట ద్వారా నా నుంచి మీరు పొందుకుంటారు. ఖచ్చితంగా పొందుకుంటారు. మీరు మాటికి అడుగుతున్నప్పుడు స్నేహితుడి కోసం ఆయన ఇవ్వకుండా ఉంటాడా? అలాగే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకుతుంది, మీరు తడితే ఖచ్చితంగా డోరు ఖచ్చితంగా తీయబడుతుంది అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు మనము పట్టుదలతో ప్రార్థన చేయాలి. దేనికోసం ప్రార్థన చేయాలండి? ఇప్పుడు అసలు నిజంగా ప్రార్థన అంశాలు ఎలా ఉండాలి? మనకి వేటి కోసం దేవుణ్ణి అడగాలి అని అనుకుంటే, ఇప్పుడు మనము మన మానవ శరీరంలో మనిషికి ప్రాణాత్మ దేహము అంటాం. మనం పాటల్లో కూడా పాడుతూ ఉంటారు మీరు, ప్రాణము, ఆత్మ, దేహము. అంటే ప్రాణం ఉంది, ఈ శరీరం ఉంది, తర్వాత ఆత్మ ఉంది. ఈ మానవుడిని 3 భాగాలుగా విభజిస్తూ ఉంది. మనం బయట ఉన్నటువంటి ఇదంతా కూడా ఒక గుడారం, మంది ఒక శరీరం. ఈ గుడారానికి కూడా చాలా కావాలి. ఈ గుడారానికి చలి పెడితే కప్పుకోవడానికి దుప్పట కావాలి. ఈ గుడారానికి మనం అంతా ప్రొటెక్షన్ కోసం సమస్తం కూడా బట్టలు వేసుకోవాలి.
మనకి అన్నీ కావాలి. ఈ గుడారం మనం కాపాడుకుంటూ ఉంటేనే ఈ గుడారం చాలా జాగ్రత్తగా ఉంటుంది. మనం ఈ గుడారాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. శరీరానికి కావలసినవి శరీరానికి వెళ్ళాలి, తినాలి. శరీరం మనం తినకపోతే శరీరం కృషించిపోతుంది, నీళ్లు తాగకపోతే మన శరీరం పాడైపోతుంది. అవసరమైనటువంటి అన్నీ కూడా లోపలికి వెళ్ళాలి. ఏమి వెళ్ళకపోయినా శరీరం పాడైపోద్ది. కాబట్టి శరీరానికి అవసరమైనవి దేవుణ్ణి అడగాలి, అడగొచ్చు. ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీరేం చింతపడాల్సిన అవసరం లేదు. మీకు కావలసినవన్నీ కూడా నేను అనుగ్రహిస్తాను. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, కానీ వాటి పరమ తండ్రి వాటిని ఎలాగున పోషిస్తున్నాడో నేను కూడా మీకు అనుదిన ఆహారం ఇస్తాను. హల్లెలూయా. అందుకే పరలోకమందున మా తండ్రి అని పరలోక ప్రార్థన మొదలుపెట్టినప్పుడు దాంట్లో మాకు అనుదిన ఆహారము, దీనికోసం కూడా చేయాలేంటి అనుకుంటారు చాలామంది. మనల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు లేదంటే ఇతర అన్య మతస్థులు వీళ్ళు అన్నం కోసం కూడా అడుగుతారు దేవుణ్ణి, మాకు అనుదినం ఆహారం ఇయ్యి, మాకు ఇది చెయ్యి, మాకు అది చెయ్యి అని అడుగుతారని మనల్ని అదొక రకంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని మీరు ప్రార్థన చెయ్యండి అని పరలోక ప్రార్థనలో ప్రభువు నేర్పించారు. కాబట్టే పరలోక ప్రార్థన అనుదినము నేను చెప్పిస్తున్నాను మీతో. ప్రభువు చెప్పారు మీరు అడగండి, అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమయ్యా అని అడగాలని చెప్పాడు దేవుడు. కాబట్టి అడగాలి మనం. మన ప్రార్థనలో ఒక మన లైఫ్ స్టైల్లాగా అది కూడా పరలోక ప్రార్థన మనకి ఇంక్లూడ్ అయిపోతే ఖచ్చితంగా దేవుడు మనకు అనుదిన ఆహారాన్ని ఇస్తాడు ఆయన. అయితే కొంతమంది కేవలం ఆహారం కోసమే దేవుడిని వెంబడించే వాళ్ళు ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇచ్చే రొట్టెల కోసం కొంతమంది వెంబడించారంట. చాలామంది ఒక సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఆ సండే స్కూల్ అయిపోయిన తర్వాత ఇచ్చే బిస్కెట్ ప్యాకెట్ కోసం వెళ్ళామని, అప్పుడు మాకు తినడానికి ఏమీ లేదని, ఆ మిషనరీస్ వచ్చారని, ఆ తిండి కోసం మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం తప్ప దేవుడి కోసం కాదని, ఇలాగా ఒట్టి ఆహారం కోసమే దేవుడిని వెంబడించే ఒక బ్యాచ్ ఉంది. ఇప్పుడు మనలో కూడా చాలామంది చర్చెస్కి కూడా చాలామంది వచ్చినప్పుడు ఏదో అక్కడ బియ్యం ఇస్తారు, నెలకి ఇది ఇస్తారు, అక్కడ రేషన్ ఇస్తారు, ఇది ఇస్తారని కొంతమంది వెళ్ళేవాళ్ళు. అక్కడ ఉప్మా పెడతారు, అయిపోయిన తర్వాత భోజనాలు పెడతారంట ఆ చర్చిలో. కాబట్టి వెళతాము అనేవాళ్ళు శరీరం కోసం, ఆకలి కోసం, భోజనాల కోసం ప్రభువుని వెంబడించే బ్యాచ్ అది. జ్ఞాపకం పెట్టుకోండి, అదొక రకం. వాళ్ళు కేవలం ఆహారం కోసమే ప్రభువుని వెంబడిస్తున్నారు. ఇంకా కొంతమంది మాకు ఇల్లు కావాలి, ఆహారం కావాలి, బట్టలు కావాలి, ఇది ఈ ప్రార్థన వరకునే పరిమితం అయిపోయి ఉండేటువంటి వాళ్ళు కూడా దీంట్లోకే వస్తారు. ప్రతిరోజు అడుగుతూ ఉంటారు, మా అబ్బాయికి ఉద్యోగం కావాలి, మా అమ్మాయికి పెళ్ళి కావాలి, మా అబ్బాయికి ఇది కావాలి, మాకు ఇల్లు కావాలి, మాకు ఆహారం కావాలి, మాకు పట్టు వస్త్రాలు కావాలి, ప్రభా మా పిల్లలకి పండగకి కొత్త బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు కావాలి. ఇవన్నీ కూడా అడిగే వాళ్ళందరూ కూడా వీళ్ళు శరీరానికి సంబంధించినటువంటివి అడిగే ఒక గుంపుగా మనం చెప్పుకోవచ్చు. కానీ అడగమన్నాడు దేవుడు. అది కూడా జ్ఞాపకం పెట్టుకుంటూనే ఇది వినండి. అడగమన్నాడు దేవుడు. కానీ అది మాత్రమే అడిగి ఊరుకునే వాళ్ళు ఒక గుంపు కలదు. దేవుడి దగ్గర ఎన్ని ఉన్నాయి ఈరోజు? 3 రకాల రొట్టెలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. దేవుడి దగ్గర 3 రకాల రొట్టెలు ఉన్నాయి ఈరోజు. అక్కడ ఆయనే పోల్చుకుంటున్నాడు అక్కడ. ఇప్పుడు ఈ 3 రొట్టెలు నాకు కావాలి అని నువ్వు మాటికి అడగడం ద్వారా వాటిని నువ్వు పొందుకుంటావు. ఇప్పుడు ప్రాణము, ఆత్మ, దేహం గురించి బైబిల్లో ఎవరైనా చెప్పారా అంటే చాలామంది. పౌలు భక్తుడు చెప్పిన మాట మీకు చూపిస్తాను. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో ఇలా ఉంది: సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయును జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా ఉండునట్లు కాపాడబడునుగాక అనుంది. ఇప్పుడు ఈ 3 అవసరమేనా? ఈ 3 కాపాడబడాలా? ఆయన వచ్చే వరకు ఈ మూడిటిని సంరక్షించుకునే బాధ్యత మీకు ఉందా లేదా? ఈ 3 చాలా అత్యవసరమై ఉన్నాయా లేవా? కానీ కొంతమంది కేవలం శరీరం కొరకే, దాని అక్రతల కొరకే, ఇప్పుడు ప్రార్థనా రిక్వెస్ట్లు మనకు వస్తుంటాయి, అవన్నీ శరీరము కొరకే, అక్రత కొరకే, ఆ శరీర అవసరతల కొరకే అడిగేటువంటి ఒక గుంపు అది అక్కడికే పరిమితం అయిపోతూ ఉంటుంది. కానీ అడగాల్సింది 3 రొట్టెలు. ఒక రొట్టె శరీరం కోసం ఖచ్చితంగా అడగాలి. శరీరం కోసం ఖచ్చితంగా రొట్టె అడగాల్సిందే. అనుదిన ఆహారం నేడు మాకు కావాలయ్యా, ఖచ్చితంగా ఇస్తారు దేవుడు. కాబట్టి రెండవది మనం చూస్తే మన ప్రాణం కోసం కొంతమంది ఏం చేస్తారంటే, చాలామంది ఏమంటారంటే, మన్ను నిన్ను స్తుతిస్తుందా? సజీవులే కదా దేవుణ్ణి స్తుతిస్తారు. కాబట్టి ఈ ప్రాణం ఉన్నంత లోపలనే మీరు దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించడం చాలా ఇంపార్టెంట్.
మీరు దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించేశారు అనుకోండి, మీరు చచ్చిపోయినా పర్వాలేదు, మీరు చనిపోయినా పర్వాలేదు, దేవుని రాజ్యానికి వెళ్ళిపోయినా పర్వాలేదు. అందుకనే చాలామంది ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి దగ్గరికి, రోగగ్రస్తుల దగ్గరికి, ఐసీయూలో ఉన్న వారి దగ్గరికి సేవకులను తీసుకుని వెళ్ళి ఆఖరి మాటలు చెప్పించి, ఆ ఒప్పుకోలు ప్రార్థన చేయించి, పాప క్షమాపణ చెప్పించి, ఆ తర్వాత చనిపోయినా పర్వాలేదు అనుకుంటూ ఉంటారు. నేను ఈ మధ్యకాలంలో కొన్ని సాక్ష్యాలు విన్నాను. హెబ్రోన్ వారి సంఘానికి సంబంధించి డాక్టర్లు ఎక్కువ మంది సాక్ష్యాలు చెప్తున్నారు. వాళ్ళు పీజీలో మెడిసిన్ సీట్ కావాలంటే ఎలా ప్రార్థన చేసుకుంటే దేవుడు వాక్యం ద్వారా వారితో మాట్లాడారో, తర్వాత ఆ సీట్ ఎలా అలాట్ చేశారో దేవుడు, ఆ తర్వాత మెడిసిన్ చదువుతున్నప్పుడు ఎలాంటి కమిట్మెంట్స్ దేవుడితో తీసుకున్నారో వాళ్ళు. ఈరోజు వాళ్ళందరూ వృద్ధులు, పెద్దవాళ్ళు, 50-60+ వాళ్ళ సాక్ష్యాలు చెప్తున్నారు అన్నమాట. ఆయన ఒక మంచి క్యాన్సర్ డాక్టర్. ఆయన వాళ్ళ మమ్మీ క్యాన్సర్తోనే చనిపోయిన తర్వాత ఖచ్చితంగా నా తల్లి గురించి నేను ఎలా అయితే ఏడ్చానో, క్యాన్సర్తో ఉన్న వాళ్ళందరి కోసం కూడా నేను అలాగే ఏడ్చి ప్రార్థన చేస్తానని దేవుడి దగ్గర ఆయన కమిట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు చాలా పెద్ద ఆర్గనైజేషన్కే ఆయన ఎండిఓ ఏదో చాలా పెద్ద పోస్ట్లో ఉన్నారు ఆయన ఆ క్యాన్సర్ హాస్పిటల్లో. ఆ క్యాన్సర్ పేషెంట్లు ఇంకా చాలా సిద్ధంగా ఉన్న వాళ్ళని చూసినప్పుడు ఆయనకి ఎంతో లోపల నుంచి ఆయనకి ప్రేరణ వస్తుంది. అది ఆయన కమిట్మెంట్ ఆయన. అయితే ఆవిడ దగ్గరికి వెళ్ళి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది ఆమె దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర మాటలు చెప్పి ఒప్పుకోలు చేయించిన తర్వాత ఆమె నిజమే అని ఆ దేవుడిని నమ్ముకొని అంటే ఆవిడ ప్రాణము అంటే దేవుడిని నమ్ముకోవడానికి ఇష్టపడి అలా చెప్పించిన తర్వాత రెండో రోజు ఆవిడ చనిపోయింది. నాకు ఎంతో ఆనందం అని చెప్తున్నారు ఆయన. మళ్ళీ ఇంకో పేషెంట్ గురించి కూడా అలాగే చెప్పారు. కొంతమంది పేషెంట్స్కి అయితే నేను చెప్పలేకపోతున్నాను, అది కూడా నాకు సిగ్గుగా ఉంది అని చెప్పాడు ఆయన. అంటే నేను వింటున్నాను, అయ్యా ఈవిని స్వస్థపరచు అనకుండా ఈవిని రక్షణ ఇవ్వు ప్రభువా, చాలు నీ దగ్గరికి వచ్చేస్తే చాలు, ఈ ప్రాణము ఇక్కడ రక్షించబడి ప్రభువును తెలుసుకుని నీ దగ్గరికి వచ్చేస్తే చాలు అనే ప్రార్థన చేస్తున్నారు ఆయన. అది చాలా మంచిదే. కానీ ఆయన దగ్గర ఒక రొట్టె ఉంది. ఆ రొట్టె ఏంటంటే దైవిక స్వస్థత అనే రొట్టె. హల్లెలూయా. ఆ రొట్టెని గురించి అడిగితే ఆయన ఇస్తాడు. అది నీ యొక్క దైవిక స్వస్థత అనేది రెండవ రొట్టె. మొదటిది ఏమి రొట్టె అని చెప్పాను, అది జీవపు రొట్టె. అది మన శరీరానికి కావలసినటువంటి రొట్టె. ఆయన అంటాడు, ఎవడైతే నన్ను తింటాడో వాడు బ్రతుకుతాడు అంటాడు ఆయన. ఎవడైతే నా యందు నమ్మిక ఉంచాడో వాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు అంటాడు. నన్ను అడగండి, నేను ఇచ్చే ఆహారం తినేవాడు ఎప్పుడు చచ్చిపోడు అంటాడు ఆయన. అవునా? నేను ఇచ్చే నీళ్లు త్రాగేవాడు ఎన్నడూ దప్పికొనడు అంటాడు ఆయన. అది జీవాహారం ఆయన దగ్గర ఉంది, అది ఇస్తాడు, మనం తింటాం. అరణ్యంలో మన పితరుల్ని నడిపించి తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు అది మన్నాని ఇచ్చాడు దేవుడు. వాళ్ళు మన్నా తిన్నారు, వాళ్ళు ఎంతో శక్తి పొందుకున్నారు. అది ఆహారం, వాళ్ళ యొక్క శరీరానికి అవసరమైనటువంటి పోషణ ఆహారం. కాబట్టి ఇప్పుడు ఈ జీవాహారం నూతన నిబంధన దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఏది మారిపోయింది మనకి? దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యమే జీవాహారం కింద మనకి మారిపోయింది. అనుదినము దాన్ని మనం భుజించాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? తింటున్నారు. నేనేం చేస్తున్నాను? మీకు ఆహారాన్ని వడ్డిస్తున్నాను. నేను మీకు రుచిగా పెడుతున్నాను. మీకు ఏదో పెట్టిందే పెట్టి రోజు ఒకే అన్నం పెడుతున్నామా? కాదు. అనుదినము కూడా మీకు చాలా ఇష్టమైనట్లుగా ఆ లేతగా ఉన్నటువంటి గడ్డిని తీసుకొచ్చి ఆ మంచుతో పాటు కలిపి అవలీలగా మీరు తిని జీర్ణం చేసుకునేంతగా. మీలో చాలామంది రెగ్యులర్ బైబిల్ రీడర్స్ లేరని నాకు తెలుసు. మీ సేవకురాలుగా నాకు తెలుసు ఎవరి కెపాసిటీ అంత లెవెల్లో. మీ అందరి గురించి తెలుస్తుంది నాకు. ఎవరెవరు రెగ్యులర్ చదువుతారో మిమ్మల్ని నేను చూడక్కర్లా, నేను చెప్పగలను. ఎవరెవరికి ఆ స్టాండర్డ్ ఉందో నేను చెప్పగలను. మీరు నాకు చెప్పాల్సిన అవసరత లేదు. మీరు ఎలాగ మరి సర్వైవ్ అవుతున్నారు రోజు తినకుండా అంటే, ఇదిగో నేను చెప్పే మాటలను బట్టి కొంతమంది సర్వైవ్ అయిపోతున్నారు. నేను చెప్పేటువంటి ఆహారాన్ని మీరు భుజించేస్తున్నారు. ఇర్మియా ఇదే అంటాడు, అది నాకు ఆహారము దొరకగా దాన్ని నేను భుజించి తిని. ఇర్మియా 15:16 చూడండి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. హల్లెలూయా. ఆయన మాటలు మీకు దొరుకుతున్నప్పుడు మీకు ఏమైపోతుంది? మీకు సంతోషం. అది ఆ మాటలు నాకు దొరకగా నేను దాన్ని భుజించేశాను అంటాడు. ఎంత మంచి మాటలు కదా ఇవి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఈ మాటల్ని తినేస్తున్నారు. అప్పుడు మీ యొక్క ప్రాణాత్మ దేహానికి బలం కలుగుతుంది. ఈ రొట్టె ఆయన దగ్గరే దొరుకుతుంది. హల్లెలూయా. ఈ రొట్టె ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. బైబిల్ స్టడీ, బైబిల్ని రెగ్యులర్గా చదవడం ద్వారా
మనం బలం పొందుకుంటూ ఉంటాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనంలో, జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. చూసారా, ఉందా క్లియర్గా? నేనిచ్చే ఆహారం ఎవడైనా తిన్నాడంటే వాడు ఎప్పుడూ జీవిస్తాడు, మరియు నేనిచ్చే ఆహారం లోకానికి ఎలాంటిదంట? జీవము కొరకైన నా శరీరం, ఆయన శరీరము. ఇప్పుడు మీరు ఏం భుజిస్తున్నారు? ఆయన శరీరమే, ఆయన వాక్యాన్ని మీరు భుజిస్తున్నారు. మీరు ఆ మాటలు నాకు దొరకగా నేను దాన్ని భుజించాను. ఇది ఖచ్చితంగా మనకు అవసరం. వాక్యము చదవాలి, వాక్యము వినాలి, అది మన హృదయంలోనికి వెళ్ళాలి. అప్పుడు మనం చాలా బలవంతులుగా తయారవుతాము. ఈ రొట్టెను కూడా దేవుని దగ్గర అడిగి తీసుకోవాలి. కొంతమంది ఒట్టి ఆహారం కోసం మాత్రమే అడుగుతారు, కానీ దీనిని అడగరు అంటున్నారు దేవుడు. ఆయన దగ్గరికి వచ్చి సాతానుడు మత్తయి 4:4 ఏమంటాడంటే, నీవు ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినంటే ప్రభువు ఏం చెప్పాడంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ. ఇప్పుడు మీరు దేంతో బ్రతుకుతున్నారు? ఆయన నోట నుంచి వచ్చే మాట ద్వారా మీరు సంతోషంగా ఉన్నారు, మీరు సమాధానంగా ఉన్నారు, మీరు నెమ్మదిగా ఉన్నారు. దేని గురించో సంతోషం లేదు మన హృదయంలో. ఆయన మాటలలో ఉన్నటువంటి శక్తి ఇర్మియాలాగా మనం తినేసాము ఎప్పుడో, అప్పుడు మనం శక్తిని పొందుకుంటాం. అంటే నిరీక్షణ లేని ఇతరుల వలె మన దుఃఖం ఉండదు. మన నిరీక్షణ వేరేగా ఉంటుంది, మన దుఃఖం వేరే దానికి సంబంధించిన దుఃఖం అయి ఉంటుంది, మన యొక్క ఆలోచనలు వేరేగా ఉంటాయి, మన తలంపులు వేరేగా ఉంటాయి. ఒట్టి ఆహారం కోసం మాత్రమే వెంబడించే గుంపు కాదు మనము. కాబట్టి ఎవరైనా దేవుడి దగ్గరికి వస్తే దొరుకుతుంది. కాబట్టి ఈ దేవుడి దగ్గరికి వస్తే, ఈ మిషన్ సంస్థలోనికి వస్తే స్కాలర్షిప్ దొరుకుతుంది. కాబట్టి దేవుడి దగ్గరికి వస్తే ఆ రోజు ఆదివారం భోజనాలు పెడతారు. కాబట్టి ఈ రొట్టె కోసం వస్తున్న వాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఈ 24 గంటలు శరీరం కోసమే అడుగుతూ ఉంటారు. ఉద్యోగము, వ్యాపారము, ఇల్లు, బట్టలు, కారు, ఇదంతా శరీర సంబంధికులు వాళ్ళు అడిగేది. కానీ అడగొద్దంటలేదు ఆయన, అడగండి, కానీ ఆ బ్యాచ్లోనే ఉండిపోకండి. మీరు ప్రతిదీ అడగండి, డోర్ కొట్టండి, నేను తలుపులు తెరుస్తాను, ఖచ్చితంగా ఇస్తాను మీకు. నేను అడగండి, పట్టుదలతో అడగండి. కానీ ప్రాణాత్మ దేహాలకి సంబంధించిన రొట్టెలన్నీ మీరు కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చాలా ఎవిడెన్స్ చూపించాను మీకు నేను. ఇప్పుడు ఈ ప్రాణం కోసం అడగాలి, ఈ దేహం కోసం కూడా అడగాలి. ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి ఒక డాక్టర్ గారు బ్రతికితే మంచిదే, ఆయన ఉద్దేశం చంపేయాలని కాదు. అంటే ఆయన లెవెల్, ఆయన ఎంతవరకు అంటే ఆ ప్రాణాన్ని నేను ప్రభు దగ్గరికి చేరిస్తే చాలు, ప్రభువే, యేసుక్రీస్తు ప్రభువే సొంత రక్షకుడని అంగీకరిస్తే నా మట్టుకు, నాకు చేతనైనంత మట్టుకు ట్రీట్మెంట్ చేసి వాళ్ళు చక్కగా ప్రశాంతంగా దేవుణ్ణి అంగీకరించి వెళ్ళిపోతే చాలు అనే ఉద్దేశంతో ఆయన నాకు సాక్ష్యం చెప్తున్నంతసేపు వింటున్నాను నేను. అలా ఆయన ఆ ఉద్దేశంతో అనేక మందిని ప్రశాంతంగా ఒప్పుకోలు చేయించి పంపించిన సందర్భాలని ఆయన చెప్పినప్పుడు, కేవలం ప్రాణమే కాదు కానీ ఈ యుగానికి, లేదంటే ఈ శరీరానికి సంబంధించినంత మట్టుకే అడిగేవాళ్ళమైతే మనకంటే దౌర్భాగ్యులు ఇంకొకళ్ళు లేరని పౌలు చెప్పాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవితకాలము మట్టుకు మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అంటే మీకు అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ జీవితకాలం, ఈ జీవితంలో మీకు ఏం కావాలి? సుఖం కావాలి, సౌఖ్యం కావాలి, ఒక గృహం కావాలి, మీ పిల్లల సెటిల్మెంట్ కావాలి, మీకు నెమ్మది కావాలి, మీకు దీవెన కావాలి, మీ వాంటింగ్స్ అన్నీ దేవుడు తీర్చడం కావాలి. పట్టుదలతో మీరు ప్రార్థన చేయాలి. ఈ జీవితం ఇలా జరిగిపోతే చాలయ్యా, ఇంతే చాలు అనుకునేటట్లయితే మీకంటే దౌర్భాగ్యులు ఇంకొకళ్ళు. నేను నిరీక్షణ ఎలా ఉండాలంటే, యుగ యుగములు ఆయనతో ఉండడానికి అవసరమైనటువంటి నీ యొక్క విశ్వాస పరిమాణము పెరగాలి. యుగ యుగములు దేవునితో నేను ఉండాలంటే ఇక్కడ ఎలా పరిశుద్ధంగా జీవించాలి, యుగ యుగాలు నేను ఆయనతో ఉండాలంటే ఎలాంటి భక్తి జీవితాన్ని నేను ఇక్కడ చెయ్యాలి. ఇక్కడ డబ్బులు సమకూర్చుకోవడమే కాదు, ఇక్కడ కార్లు సమకూర్చుకోవడం కాదు, ఇక్కడ బిల్డింగ్ మీద బిల్డింగ్ కొనడం కాదు, ఇక్కడ మీ అందరికంటే నేను గొప్పదాన్ని అనిపించుకుంటే నువ్వు దౌర్భాగ్యురాలివి. ఎక్కడ గొప్పదాన్ని అనిపించుకోవాలి? అక్కడ దానికోసము నీ నీతి క్రియలు ఇక్కడ. నువ్వు దానికోసం చేయాల్సిన నీతిక్రియలు ఎక్కడ చేస్తారు సునీత? అక్కడ చేస్తారా? ఇక్కడ.
దానికోసం అవసరమైన నీతి క్రియలు నువ్వు ఎక్కడ చేసి ఇక్కడ చేసి నువ్వు కూర్చుకుంటున్నదంతా అక్కడికి. అది కానీ నువ్వు కలిగి ఉండకుండా ఈ లోకము మట్టుకు మాత్రమే మేము సమకూర్చుకునే వారం అని అనుకుంటే నీకంటే దౌర్భాగ్యమైన వాళ్ళు ఇంకొకళ్ళు లేనే లేరు. అయితే నువ్వు ఇప్పుడు శరీరానికి కావలసిన రొట్టెని అడిగితే దేవుడు ఇస్తాడు, తప్పు లేదు. అడిగిన కొలది నువ్వు ఏది అడిగితే అదే ఇస్తాడు. ఇవ్వనండు. నీ జీవితం అలాగే గడిచిపోతూ ఉంటుంది. అందరూ చాలామంది ఇలాంటి వాటి కోసం ప్రార్థన చేసుకునే వాళ్ళు వస్తుంటారు. నేను చూశాను ఈ యొక్క 15-18 సంవత్సరాల కాలంలో ఇంకెంతసేపు రిక్వెస్ట్లే. ఇదైపోయాక ఇంకోటి, ఇదైపోయాక ఇంకోటి. మిమ్మల్ని అడగొద్దు అంటలేదు. అవి అడుగుతూనే మీరేం చేయాలి? విశ్వాసంలో ఎదగాలి, ఆత్మలో వర్ధిల్లాలి. దినదినము మీరు దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకోవడానికి ఏం చెయ్యాలి? ఇక్కడ భూమి మీద ఎలా విత్తుకోవాలి, ఏమి సంపాదించుకోవాలి, ఇక్కడ అన్ని నీతిక్రియలు. ఆయన పరిశుద్ధుడు. నువ్వు వెళ్ళాలంటే నువ్వు పరిశుద్ధత అనే వస్త్రం లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళలేవు. నువ్వు అసలు నీతిక్రియలు చేయకుండా వెళ్ళలేవు. నువ్వు అసలు క్షమాపణ లేకుండా వెళ్ళలేవు. నీవు అసలు పరలోకానికి సంబంధించినటువంటి ఆ యొక్క జ్ఞానం అంతా దేవుని యొక్క గ్రంథంలో నిగూఢమై ఉంది. దాని గురించి నువ్వు తెలుసుకునే అక్కడికి వెళ్ళాలి. వీటన్నిటి గురించి మళ్ళీ ఆయన్నే అడగాలి. నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. ఇప్పుడు దైవిక స్వస్థత నీ హక్కు. అది ఆయన ఏం చెప్పాడంటే, ఒక స్త్రీ ఆయన వెంబడించి ఆయన వెనకాల వెళుతుంది. కానాను స్త్రీ కదా, కానాను ప్రాంతానికి చెందినటువంటి ఒక స్త్రీ వెళుతుంది. ఆమెకి ఏం తెలుసు అంటే ఈయన దగ్గరికి వస్తే స్వస్థతలు జరుగుతున్నాయి, దయ్యాలు పారిపోతున్నాయి, రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ స్వస్థపరచబడింది, పక్షవాత రోగి మంచం నుంచి లేచాడు. ఇవన్నీ వింటుంది ఆవిడ. వినింది. కానీ ఆవిడ అన్యురాలు. ఆవిడేం చేసింది? ఇలా వస్తున్నాడు ఆయన అని తెలియంగానే ఆయనని వెతుక్కుంటూ వచ్చి వెంబడిస్తుంది. అయ్యా నాకు రొట్టె కావాలి, అయ్యా నాకు ఒక రొట్టె కావాలి, నా కుమార్తె దయ్యం బట్టి రోగంతో మంచం మీద ఉంది, నాకు స్వస్థత కావాలని అడుగుతుంది. అప్పుడు ఆయన ఏమన్నాడు? వెనక్కి తిరిగి, అమ్మా పిల్లలకి పెట్టాల్సిన రొట్టె. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఈరోజు మన ధ్యాన అంశము ప్రభువు దగ్గర ఉన్నటువంటి రొట్టెలు. అవి అడిగి తీసుకోవాలి. ఆ రొట్టె ఉందంట, దాని పేరు పిల్లల రొట్టె. మొదటిది జీవపు రొట్టె. ఇప్పుడు ఈ రెండోది పిల్లల రొట్టె ఉంది యేసయ్య దగ్గర. అది పిల్లలకే పెడతాడు ఆయన. అంతేనా? పిల్లల రొట్టె ఇంకోళ్ళకి పెడతామా? ఇప్పుడు ఈ ఎలిజబెత్ గారు వచ్చేటప్పుడు వంట వండుకొని వచ్చారు. ఆవిడ వాళ్ళ పిల్లల కోసమేనా, లేకపోతే వెనకాల ఉన్న వాళ్ళ కోసమా? మీ పిల్లల కోసమే వండుకొని వచ్చారు. అది పిల్లల కోసం అయిన ఆహారం. అది మీ ఇంట్లో ఏముందయ్యా ఇప్పుడు అంటే, మా పిల్లల కోసం వండుకున్న వంట. అది మా పిల్లలదండి, మా పిల్లల కోసం వండాను, కావాలంటే రేపు తెస్తానులేండి మీకు అంటది ఆవిడ. లేదంటే కావాలంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి వండి పెడతానులేండి, వస్తారా రండి అంటది ఆవిడ. కాబట్టి ఆమె సిద్ధపరుచుకుంది పిల్లల రొట్టె. ఇప్పుడు యేసయ్య దగ్గర ఏం చెప్పారంటే, నా దగ్గర పిల్లల రొట్టె ఉంది, అది నా పిల్లల కోసం. నా పిల్లల కోసం అన్న రొట్టె నా దగ్గర ఉంది, లేదనట్లేదు నేను, నా దగ్గర ఉంది. కానీ పిల్లలకు పెట్టాల్సిన రొట్టె నేను కుక్క పిల్లలకి పెట్టను అన్నాడు ఆయన. అన్నప్పుడు ఆమె ఏమందంటే, సరే మేము అలాంటి వాళ్ళమే, కానీ మీ పిల్లలు తింటుంటే కిందకి కొన్ని మొక్కలు పడతాయి కదా, అవి తింటానయ్యా, పోనీ అవన్నా ఇస్తావా చిన్న మొక్కలు అనగానే ఈమె విశ్వాసం చాలా గొప్పగా ఉందని ప్రభువు గ్రహించి ఇమ్మీడియట్గా దైవిక స్వస్థత అనే రొట్టెను ఆమెకి ఇచ్చాడు ఆయన. అది హక్కుపూర్వకంగా అయితే మనం అడుగుతాం, ఆవిడకి హక్కు లేదు, అక్కడ బ్రతిమలాడి తీసుకుంది. అక్కడ ఆమె హక్కుపూర్వకంగా అడగలేదండి, ఆమె భిక్షంలాగా అడిగింది. భిక్షం, నేను కింద పడింది నేను తింటాను. ఈరోజు నువ్వు భిక్షం అడగాల్సిన అవసరత లేదు. నీ ఎవడైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి రక్షణ పొందుకుంటాడో వాడు హక్కుపూర్వకంగా దేవుని పిల్లలగుటకు మీకు అధికారం వచ్చేసింది. మీకు దేవుని పిల్లలు అవ్వడానికి మీకు అధికారం ఇచ్చాడు. యోహాను 1:12 చూడండి. యోహాను సువార్త 1:12 చూడండి. చూసారా, మీరు ఎందరు అంగీకరించిరో అనగా ఆయన నామమందు హల్లెలూయా చెప్పండి. ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. హల్లెలూయా. ఆయన నామమందు మీరు విశ్వాసం ఉంచితే, ఆయన నిజరక్షకుడని మీరు నమ్మితే, ఆయనే దేవుడని మీరు ఒప్పుకోలు చేసుకుని బాప్తిస్మము తీసుకుంటే, ఆయన తప్ప వేరొక దేవుడు ఎవడు లేడని మీ యొక్క ప్రామిస్ చేసి ఉంటే, మీరు ఆయనే నా రక్షకుడు అని మీరు అంగీకరిస్తే సొంత పిల్లలగుటకు మీకు అధికారం వచ్చేసింది. ఈ అధికారంతో మీరు ఏం చేయాలా? నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత. హల్లెలూయా. అయిపోయింది అక్కడ స్వస్థత.
నీవు కార్చిన రక్తంలో నాకు స్వస్థత. ఐఎమ్ రిసీవింగ్ లార్డ్. నేను రిసీవ్ చేసుకుంటున్నాను. నువ్వు ఇచ్చావు, నేను తీసుకున్నాను. నేను భిక్షం అడగాల్సిన అవసరత లేదయ్యా. హక్కుపూర్వకంగా రొట్టె నేను అడుగుచున్నాను. అప్పుడు ఎలా అడగాలి? నువ్వు అడుగు, పర్లేదు. మాటికి నా దగ్గరికి వచ్చి అడుగు, నన్ను తట్టి అడుగు, హక్కుపూర్వకంగా అడుగు. నీవు నన్ను రోజు అడగడం ద్వారా నేను నీకు ఇస్తాను. రోజు అడగాలంటే రోజు ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా. అప్పుడు నీకు దేవునికి మధ్యలో ఎంతో సహవాసం పెరుగుతుంది కదా. నీ కెపాసిటీని బట్టి ఇస్తాడు ఆయన. నువ్వు నీ కెపాసిటీ, నీ విశ్వాసపు లెవెల్స్ అన్నిటినీ చూస్తాడు ఆయన. ఇప్పుడు ఆమె విశ్వాసం చెప్పిన ఆవిడకి చేశాడు అక్కడ. 12 ఏళ్ల రక్తస్రావము కలిగిన స్త్రీ యొక్క కెపాసిటీని బట్టి, ఆమె విశ్వాసాన్ని బట్టి ఈయనలో నుంచి ప్రభావము ఆవిడలోనికి వెళ్ళిపోయింది. దాన్ని బట్టి ఆవిడ అక్కడ స్వస్థపరచబడింది. శతాధిపతి వచ్చాడు. ఇతడు మన యూదులకు చాలా సాయం చేశాడయ్యా. ఆయనకి కొంచెం క్వాలిఫికేషన్స్, క్వాలిటీస్ ఉన్నాయి. ఓ అలాగా, అయితే నేను వస్తానయ్యా మీ ఇంటికి. దాన్ని బట్టి చేశాడు అక్కడ ఆయన. ఇప్పుడు నువ్వు సొంత బిడ్డవైతే, నువ్వు సొంత బిడ్డవి ఎలాగ దేవుణ్ణి నమ్మి వచ్చావో, నువ్వు ఎలాగ ఆయనకి చేయాల్సిన కార్యాలు నువ్వు చేస్తున్నావో, నీకు చేయాల్సిన కార్యాలు ఆయన అలా చేస్తాడు. అక్కడ అంతా నువ్వు ఏ కొలతతో కొలుస్తావో నీకు ఆ కొలతతో కొలవబడుతుంది. నువ్వు కొలువు అది అణిచి కుదించి దిగజారునట్లుగా దేవునికి నీ ప్రార్థనే కానీ, నీ అర్పణే కానీ, నీ హృదయమే కానీ ఏదైనా నువ్వు ఎలా ఇస్తావో నీకు అలాగే ఇస్తాడు. నువ్వు ఎలా ఇస్తావో ఆయన అలాగే ఇస్తాడు. నీవు హక్కుపూర్వకంగా మాత్రం అడగొచ్చు, భిక్షం ఎత్తి అడగక్కర్లేదు. ఇది తెలుసుకోవాలి మనం. ఎలా అడగాలి? హక్కుపూర్వకంగా. ఇప్పుడు నా స్నేహితుడి ఇల్లు అన్నోన్ పర్సన్ వెళ్ళి తలుపు కొడితే తీస్తాడేంటి? స్నేహితుడు కాబట్టి వెళ్ళి తలుపు కొడుతున్నాడు. మన యేసయ్య నిజమైన స్నేహితుడు అంట. నీ స్నేహితుడి తలుపు ఎప్పుడైనా వెళ్ళి నువ్వు కొట్టొచ్చా? హెప్సిబా కొట్టొచ్చా? వెళ్ళి ఎప్పుడైనా సరే తలుపు కొట్టి తీసుకోవచ్చు. నువ్వు అడగాలని అడుగుడు. అక్కడే ఇందాక నేను చెప్పిన చోటకి మళ్ళీ వచ్చేయండి. లోకాసు వార్త 11వ అధ్యాయం దగ్గరికి. ఇప్పుడు ఇందాక చదివాము, ఎంతవరకు చదివాము? 10వ వచనం వరకు చదివాం కదా. ఇప్పుడు 11వ వచనం. 10వ వచనం మళ్ళీ చదువుతున్నాను. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేలునిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. హల్లెలూయా. ఇక్కడ ఇంకా 13 దగ్గరికి వెళ్లకుండా పైనే మీరు చూస్తే తండ్రి ఏమడిగితే అది, అంతవరకు క్లియర్ కదా. తండ్రి ఏమడిగితే అది ఇస్తాడు. మీరు దైవిక స్వస్థత కోసం ఖచ్చితంగా అడగొచ్చు. ఈ రొట్టె చాలామంది అడగట్లేదు. చాలామంది ఈ రొట్టెని రిసీవ్ చేసుకోవట్లేదు. వాళ్ళు ఎంతవరకు ఉన్నారు అంటే, ఈ జీవితకాలం మటుకు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాలయ్యా, తర్వాత ఆయన ఏమిస్తాడో అది తీసుకోవాలి. రోగి అయినవాడు ఆ రోగంలోనే ప్రభువా నువ్వు ఇచ్చినందుకు వందనాలు, నీ చిత్తమైతే స్వస్థపరచు, లేకపోతే ఇలాగే తీసుకో అని అడగాలి. అంతే తప్ప దైవిక స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, ప్రవచనాలు లేవు, ఆశ్చర్యాలు లేవు, నమ్మలేని ఒక గుంపు ఉంది కదా, మనందరికీ తెలిసేది. వాళ్ళు ఏమి నేర్పిస్తారంటే, వాళ్ళు కేవలము ఈ లోకములో మనము చేతికిచ్చిన ఈ జీవగ్రంథాన్ని ధ్యానం చేసి మనం నిత్యరాజ్యం కోసం ఇక్కడ ప్రిపరేషన్, దట్స్ ఆల్. అంతేగాని ఇవన్నీ అద్భుతాలు ఏంటి, స్వస్థతలు ఏంటి, అప్పుడు ఏసై చేశారు, ఇప్పుడు లేవంటున్నారు వాళ్ళు. ఈ రొట్టె వాళ్ళకొద్దు. ఈ రొట్టెని గురించిన ధ్యాస వాళ్ళకి లేదు. కానీ ప్రభువు ఏం చెప్తున్నాడు? నీ ప్రాణము కొరకు, నీ దేహము కొరకు, నీ ఆత్మ కొరకు నేనే, నా దగ్గరికే వచ్చి మీరు అడగాలి. అడిగితే నేను ఇవన్నీ చేస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ దైవిక స్వస్థత, ఈ రొట్టె చాలామంది తీసుకోవట్లేదు. మనం హక్కుపూర్వకంగా అది తీసుకున్నాం. ఇక్కడ కూర్చొని మనం అందరం ఆ రొట్టె తిన్నవాళ్ళమే. అవును కదా. మీరు అందరూ తిన్నారా అది? అందుకనే ఆ పాట ఎవరో జెఫన్యా శాస్త్రి గారు రాసిన పాట అస్తమాను పాడించుకుంటున్నాను మీనా గారితో. నీ చేతి భోజనమే ఈ శక్తి నాకిచ్చేను. ఆ మాట ఆవిడ అంటున్నప్పుడల్లా నిజమే కదా. ఆయన పెట్టిన భోజనం తినే ఇంత ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి ఆయన చేతి భోజనమే అనుదినము నాకు ఆయన ఇచ్చిన రొట్టె నాకు దైవిక స్వస్థత అనుగ్రహిస్తుంది. నా ప్రాణాన్ని ఆయన సేద తీరుస్తున్నాడు. ఆయన 63వ కీర్తనలో కీర్తనాకారుడు అన్న మాట చెప్పుకుందాం. అది చాలా బాగుంటుంది. చూడండి, 1 నుంచి 5 వరకు చదువుదామా. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉన్నది. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. హల్లెలూయా. ఈయనకి ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు చూసారా, ఇది ప్రాణం.
శరీరం కాదు, ఆయన ప్రాణం అట. ఎలా ఉందంట, నా దేవుడవు నీవే, నేను వేకునే లేస్తాను, నిన్ను వెదుకుతాను, నీళ్లు లేక ఎండి ఉన్న దేశంలో నా ప్రాణం నీ కొరకు తృష్ణ పడుతున్నదయ్యా, నా ప్రాణం నిజంగా క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నీవు నాకు దొరికావయ్యా, నా ప్రాణం తృప్తి పొందుచున్నది. అలా ఉంటుంది నాకు ఫీలింగ్ ఎప్పుడు కూడా. ఆయన దగ్గర నుంచి వచ్చే రొట్టె నాకు అలా ఉంటుంది. నేను ఆయన దగ్గర నుంచి తీసుకునే వాక్యము నాకు అలా నా ప్రాణం సేదతీర్చబడుతూ ఉంటుంది. నాకు తృప్తిగా ఉంటుంది. ఎప్పుడు ఈ లోక సంబంధించిన వాటి కోసం అడుగుతూనే ఉంటాం. ఆయన ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. మనం అడగాలి అడగాలి అడగాలి. మన కెపాసిటీ ఎంత అయితే అంత దేవుడు ఇస్తాడు. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద పోరాటం చేయాలంటే సన్నగా బక్కగా ఇలా తోస్తే పడిపోయేలాగా మన లావణ్యలాగా ఉంటిస్తారేటి. నీ కెపాసిటీని బట్టే నీకు ఆ పోరాటం యొక్క పోస్ట్ ఇస్తాడు ఆయన. నువ్వు పోరాడగలవని తెలిస్తేనే ఈ లాంగ్ సఫరింగ్ ఉంటుంది ఇక్కడ. అర్థమవుతుందా? నువ్వు పోరాడుతుంది. నేను చూస్తున్నాను ఎంతవరకు పోరాడుతుందో నా కుమార్తె నేను చూస్తాను. ఇప్పుడు నడుముకి ఏం చేస్తాడు ఆయన? దట్టి కడతాడు. నా చేతిలో డాలు పెడతాడు, ఈ చేతిలో కత్తి పెడతాడు. ఆ తర్వాత ఇంకొంచెము ఏమంటారు సిద్ధ మనసు అనే జోడు వేస్తాడు. ఆ తర్వాత నాకు అన్నీ అమర్చేస్తాడు ఆయన. పెట్టి పోరాడు అంటూ ఉంటాడు. అమ్మో నాకు ఓపిక లేదు, నాకు నడుము నొప్పి వస్తుంది, నేను ఉండిపోతాను అందనుకో లావణ్య, అవన్నీ తీసేస్తాడు. అలాగేనమ్మా పడుకో ఇంటికి వెళ్ళి, అదిగో ఈ మోనికకు పెడదాం. ఈవిడంటది నాకు తలనొప్పి వచ్చేస్తుంది ప్రభు. అయితే నీకు కూడా తీసేస్తానమ్మా, ఇలాగ ఇచ్చేగా పక్కన కీర్తి ఉంది. నిజం, పక్కన నువ్వేమన్నా పోరాడతావేమో చూసుకుంటే, నేను ఇప్పుడే స్కూల్కి వెళ్ళి మా అబ్బాయిని తీసుకురావాలి ఏసయ్య, అక్కడ బండిలో పెట్టేసి తర్వాత పెట్టుకుంటానులే ఇంటికి వెళ్ళాక. సరేలే అమ్మ, ఏమండు. అందుకనే నీకు ఇచ్చింది నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నాకే ఎందుకు ఇచ్చేశాడు దేవుడు, నాకే ఎందుకు ఈ శోధన, నాకే ఎందుకు వచ్చింది, మా తోటి పిల్లలందరూ అలా ఉంటే నేనే ఎందుకు ఈ ఇంట్లో పుట్టాను. కాబట్టి మనకిచ్చిన కెపాసిటీని వదిలేసుకొని అలా మనం అంటూ ఉంటాం. మనకి నిజంగా దేవుడు ఇచ్చినటువంటి ధన్యత ఇంకా ఎంత పోరాడుతుందో నేను చూస్తాను. ఆఖరికి ఏం పొందుకుంటాం? జీవ కిరీటాన్ని పొందుకుంటాం. ఇహమందు పరమందు హెచ్చింపు మామూలుగా ఉండదు. ఇక్కడ ఇస్తాడు హెచ్చింపు, అక్కడ ఇస్తాడు. దానికోసం ఆల్ ఆఫ్ ఏ సడన్ 1 డేలో నీకు వచ్చేది అది. యోసేపుని జ్ఞాపకం చేసుకో, దానియేలుని జ్ఞాపకం చేసుకో, అబ్రహాముని జ్ఞాపకం చేసుకో, ఇంకా అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంక ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా ఒక రోజులో జరిగిపోయిందా వాళ్ళందరికీ? ఈరోజు చరిత్ర చదువుతున్నాం కాబట్టి ఈ పేజీ నుంచి ఈ పేజీ తిప్పగానే అబ్బాయి ఎస్తేర్ రాణి అయిపోయిందంట. 1వ పేజీలో ఆవిడ ఇంకా అనాథగానే ఉంది, 2వ పేజీలో రాణి అయిపోయింది, 3వ పేజీలో అసలు 120 సంస్థానాలను ఏలుతుంది ఆమె. ఈ 3 పేజీలు తిప్పేసరికి అయిపోవాలనుకుంటే అవ్వదు కదా అది. కాబట్టి గ్రాడ్యువల్గా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అప్పటి వరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఇది నేర్చుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇది నేర్చుకోవడానికి మామూలు టైం కాదండి. అదేన మనసు రావాలంటే ఎవరో ఏది కొనుక్కోలేం. భక్తి చేయగలం, ప్రార్థన చేయగలరు, మీరు పాటలు పాడగలరు, మీరు ఇంతసేపు ఆల్ నైట్ ప్రేయర్ చేసినా సరే కూర్చోబెట్టి నేను మాట్లాడుతున్నా వినగల కెపాసిటీ మీకు ఉంది. ఇవన్నీ చేస్తారు మీరు. దేన మనసు తెచ్చుకోవడం అంత ఆర్డినరీ. ఎవరైనా ఒక మాట అంటే ఎంత అసలు తాలింపులాగా సై అని పైకి వచ్చారా? ఆ దీన మనసు కోసం కూడా దేవుడు కొన్ని సందర్భాల్లో వేరే మార్గం గుండా ఆయన మనల్ని నడిపించి, అది లేకపోతే ఆయన్ని మనం చేరుకోలేం. దీనుల మీద ఆయన దృష్టి ఉంచుతాడంట, గర్విష్ఠులను ఆయన దూరం నుంచే చూస్తాడంట, దీన మనసు గలవారే ఆయనకి ఇష్టలంట, వాళ్ళకే అన్నీ ఆయన ఇస్తాడంట. నీకు ఇవ్వాలని ఉంది ఆయనకి, కానీ నీకు దీన మనసు లేదు. నీకు ఇవ్వాలని నువ్వంటే ఎంత ఇష్టమో దేవుడికి చెప్పలేను. చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు ఆయన. నీకు దీన మనసు లేదే, నీకు ఎలా ఇస్తాడండి? ఆ దీన మనసు అంటే ఎలాగ తెల్ల బట్టలు వేసుకుని తలంతా ముసుకేసేసుకుని నూనె పెట్టేసుకుని మొహమంతా వికారంగా చేసి, అమ్మ బాగున్నావురా, చాలా మంచి, మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను నాన్న అని చెప్పడం కాదు. అది దీన మనసు అని కొంతమంది అనుకుంటారు. అలా మాట్లాడే వాళ్ళని నేను క్రిటిసైజ్ చేయట్లేదు. అది దీన మనసు కాదు. నువ్వు బయటికి ఎంత పౌరుషంగా ఉన్నా నువ్వు ప్రార్థన దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళ సమస్య నీ సమస్యగా తీసుకుని నీవు ప్రార్థన చేయడం. నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారని తెలిసినా శత్రువుని ప్రేమిస్తూ వాళ్ళని క్షమించి వారితో యాజ్ యూజువల్గా మాట్లాడడం. అసలు వాళ్ళు అన్నారన్న విషయమే మర్చిపోయి నవ్వుకోవడం. అసలు మనం అది పట్టించుకోకుండా ఉండడం, అలాంటివన్నీ దులిపేయడం. అసలు ఎవరి మీద కక్ష ఉంచుకోకూడదు. అది భార్యో, భర్తో, బిడ్డలో, అత్తగారో, ఆడపడుచులో, ఇంటివారో, ఇంకా నీ సంఘస్థులో ఎవరో. మరి నీకు దీన మనసు ఎలా వస్తుంది? పక్కన అసలు నువ్వు అలా ఉంటే నేను ఇలా ఉంటాను, నువ్వు అలా చేస్తే నేను ఇలా చేస్తాను, నువ్వు నన్ను లెక్క చేయట్లేదు కదా, నేను ఎందుకు నేను లెక్క చేయాలి?
ఈ మాటలన్నీ కూడా ఎవరికి ఏది ఇచ్చారో దేవుడు ఆ ప్లేస్లోనే మనం సాధన అవ్వడానికి ఇచ్చాడు ఆయన. మా ఇంట్లో నేను సాధన అవ్వడానికి నాకు ఆ ప్లేస్ ఇచ్చాడు. కాబట్టి ఎవరింట్లో మీరు ఎక్కడెక్కడ ఎవరెవరు మీరు ఏ ఇంట్లో ఉన్నారో మీ చుట్టూ ఎవరెవరు ఉన్నారో అవే సాధనాలు, వాళ్ళే సాధనాలు అంతే. ఇంక ప్రత్యేకంగా పక్కింటి వాళ్ళు వచ్చి నీతో మాట్లాడక్కర్లా, వాళ్ళే సాధనాలు. నువ్వు ఏ ఆఫీసులో వర్క్ చేస్తున్నావో ఆ చుట్టూ ఉన్న వాళ్ళే సాధనాలు. నువ్వు ఏ చోట ఉద్యోగంలో ఉన్నావో ఆ చుట్టూ ఉన్న వాళ్ళే నీ సాధనాలు. వాళ్ళనే వాడుకుంటాడు ఆయన. వాడుకుంటున్నప్పుడు నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఫెయిల్ అయిపోయినప్పుడు మరలా మొదటికి వస్తుంది మన ఎగ్జామినేషన్. కాబట్టి ఇది జ్ఞాపకం పెట్టుకోండి. దైవిక స్వస్థత దేవుడిస్తాడు, శరీర స్వస్థత దేవుడిస్తాడు, మానసిక స్వస్థత దేవుడిస్తాడు. ఈ రొట్టెలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. ఇంకా లాస్ట్ రొట్టె దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఈ రొట్టె ఆత్మకు కావలసిన రొట్టె. ప్రాణం ఉంది, దేహం ఉంది, రెండు ఉన్నాయి మన దగ్గర. ఈ రెండు అందరి దగ్గర ఉంటాయి. ఆత్మ మాత్రము, దేవుని ఆత్మ మాత్రం అందరి దగ్గర లేదు. ఉన్నా కూడా అది నిర్జీవం అయిపోయి ఉంది. దాన్ని లోపలే ఉంచేసాం. బాహ్య పురుషుడు దాన్ని బయటికి రానియట్లేదు. మనం చెప్పాను కదా ఆదివారం, బాహ్య పురుషుడు దాన్ని బయటికి రానివ్వడు. ఇది లోపలే ఉండిపోయింది, మీకు లోపలే ఉండిపోయింది. ఇప్పుడు ఎలా ఆ ఆత్మను పొందుకోవాలి మనం? మీరు నా దగ్గర నుంచి ఈ ఆత్మ పొందుకునే వరకు యెరూషలేము దగ్గరికి వెళ్ళి మీరు ఆ మేడగదిలో నిలిచి ఉండండి. అప్పుడేం జరుగుతుంది? మీకు పైనుంచి శక్తి వస్తుంది. హల్లెలూయా. నీ ఆత్మకి శక్తి కావాలి. ఇప్పుడు ఆత్మకి సంబంధించిన రొట్టె అదే లోకాసువార్త ఇందాక 13వ వచనం చూడండి. కాబట్టి మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. హల్లెలూయా. దాని గురించి చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఒక కుమారుడు తన తండ్రిని రొట్టెని అడిగితే ఏమిస్తాడు? రొట్టె ఇస్తాడు. చేపను అడిగితే ఏమిస్తాడు? చేపే ఇస్తాడు, కానీ పాము ఇవ్వడు కదా. గుడ్డుని అడిగితే ఏమిస్తాడు? గుడ్డే ఇస్తాడు, కానీ తేలునివ్వడు కదా. ఆయన ఈ ఉపమానం దేని కొరకు చెప్పాడు? పరిశుద్ధాత్మ కోసం చెప్పాడు. నిజంగా ఈ లోకానుసారమైనటువంటి విషయాల కోసం కాదు, ఇక్కడ చెప్పింది మాత్రం ఆ పరిశుద్ధాత్మ కోసమే చెప్పాడు అనడానికి 13వ వచనం. మీకు పైన 11 చూశారు కదా మీరు. మీలో ఒక తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేలునిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవ్వాలని మీరు ఆలోచిస్తుంటే పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మని. చాలామంది ఇలా అంటున్నారు, పరిశుద్ధాత్మ వచ్చిన వాళ్ళని చూసి వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతుంటే, వాళ్ళు కింద పడిపోతుంటే, వాళ్ళు అరుస్తుంటే, వాళ్ళ భాషలు మాట్లాడుతుంటే ఏమంటున్నారంటే అదంతా దురాత్మ, అదంతా దురాత్మ ద్వారా జరుగుతుంది, కేకలేంటి, అల్లరేంటి అంటున్నారు. వీళ్ళందరూ ఏమడిగారు దేవుణ్ణి? మాకు పరిశుద్ధాత్మ ఇయ్యా అని అడిగారు. ఆయన పరిశుద్ధాత్మే ఇస్తాడు. మీరు పొందుకున్నది పరిశుద్ధాత్మే. తండ్రిని మీరు చేప అడిగితే చేపే ఇచ్చాడు, మీకు పరిశుద్ధాత్మనే ఇచ్చాడు. దీన్ని ఎలా ఉంటుందో మీ శరీరతత్వాన్ని బట్టి మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో అది. కెన్నెత్ హేగెన్ అని ఆయన ఉంటాడు. ఆయన నవ్వుతాడు. ఆయన నవ్వే అది పరిశుద్ధాత్మ. ఆయనకి స్పిరిట్ ఆఫ్ జాయ్ అనమాట. నవ్వితే నువ్వు స్వస్థత అవుతావు. ఆయన వచ్చి దగ్గరికి వచ్చి గట్టిగా నవ్వుతాడు అనమాట. నేను ఇలా అంటాడు, నవ్వి పడిపోతావు నువ్వు. నవ్వు నవ్వు నవ్వు. ఈయన నవ్వుతుంటే వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు, ఈయన నవ్వుతుంటే వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. ఈ డాక్టర్ని కొంతమంది తప్పు పట్టారు, కానీ ఆయన మంచి దైవజనుడు. ఆయన నవ్వుతాడు అంతే. నవ్వుతో పరిశుద్ధాత్మ ఆయనకి. కొంతమంది ఏడుస్తారు. క్యాథరిన్ కుల్మ్యాన్ అనేటువంటి ఆమె ఇలా ఒక సభ జరుగుతుంటే ఆ సభలో ఆ రోజు ఒక యవ్వనస్తుడైన అబ్బాయి ఉన్నాడు. ఆయన పేరు బెన్నీ హిన్. ఆయన ఆ సభలో ఉన్నప్పుడు ఆవిడకి ఇంకేమీ రావట్లేదు. ఇలా చూడంగానే ఏడుపు వస్తుందంట. నేను వచ్చి ఇలా కూర్చున్నాను, ఇప్పుడు మీకు ఏం చెప్పాలి? నేను వాక్యం చెప్పాలి. అలా కాకుండా నేను కూర్చున్న దగ్గర నుంచి ఏడుస్తున్నాను అనుకో, మీకు వేరేగా అర్థమవుతుంది. పాపం పాస్టమ్ గారికి ఎంత బాధ వచ్చి పడింది, పాపం ఏడుచుకుంటున్నారు, ఇక్కడ అలా దారలా నీళ్లు కారిపోతున్నాయని. కానీ అది పరిశుద్ధాత్మ పనిచేస్తుంది ఆవిడలో. ఆవిడ అలా ఏడుస్తుంటే సభలో ఉన్న వాళ్ళు అందరూ ఏడుస్తున్నారు. ఈవిడ ఏడుస్తుంది, వాళ్ళు ఏడుస్తున్నారు. చాలా గట్టిగా ఏడుస్తుంది. ఆ రోజు పరిశుద్ధాత్ముడు అలా వచ్చాడు వాళ్ళ మీదకి. పశ్చాత్తాపపు ఆత్మ ఏంటో తెలియదు అంతే. అది ఒక్కొక్కసారి ధారలుగా మనలో నుంచి కన్నీరు ప్రవాహంలాగా వచ్చేస్తుంది. మనకి ఎంత స్టైల్ అంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో వెనకోళ్ళు ఏమనుకుంటారో, ఇంక 24 గంటలు స్టైలే. అసలు దేవుని ఆత్మని ఎలా రిసీవ్ చేసుకుంటామో అనే బాధ లేదు ఎవరికి. అసలు మనం ఏంటో మరి అదంతే. ఇంకా చాలా అఫీషియల్. అసలు మనం ఇక్కడ ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వకూడదు. అమ్మో నేను ఇప్పుడు ఇలా అయిపోతే నాకు దయ్యం ఆత్మ వచ్చింది అనుకుంటారేమో, నేను రియాక్ట్ అవ్వకూడదు. ఇప్పుడు నేను ఇలా పడిపోతే నాలో దయ్యం వెళ్ళగొట్టేస్తారేమో పాస్టరమ్మ గారు వచ్చి. ఇలా అయిపోతూ మీరు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు.
ఒకవేళ నిజంగా అదే అయితే అది పోతే నీ బ్రతుకు బంగారం అయిపోద్ది కదా. ఈ పక్కన వాళ్ళు ఏమి ఇచ్చారండి? నీకు ఎప్పుడైనా బంగారం ఇచ్చారా? వాళ్ళు ఏదో అనుకుంటారు అనుకుని నువ్వు అంత రిజర్వ్డ్గా ఉండిపోతున్నావు. పక్కన వాళ్ళు ఎప్పుడైనా బంగారం ఇచ్చారా నీకు? ఏమైనా ఇచ్చారా? ఆయన ఇస్తానంటున్నాడు నీకు. తనను అడుగు వారికి ఆయన కొలత లేకుండా ఆయన ఆత్మను నన్ను ఏమడిగితే అదే ఇస్తాను. మీరు పరిశుద్ధాత్మను అడిగారా? నేను అదే ఇస్తాను. మీరు ఈ రొట్టెని అడిగారా? నేను రొట్టెనే ఇస్తాను. ప్రవచనాలను చెప్పేవారిని చూసి నవ్వుతున్నారు, పెద్ద పెద్ద సభల్లోనే క్రిటిసైజ్ చేస్తున్నారు, అన్నిటినీ స్వస్థతలు చేసే వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నారు. వాళ్ళకి అవి ఆ కృపావరాలు దేవుడు ఇచ్చాడు. అవి ఆ రొట్టె వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు పంచుతున్నారు. ఇంకొకటి వాళ్ళకి ఉండకపోవచ్చు. అందుకని కృపావరాలు నానా విధములు. ఒకడికి ఇది ఉంటుంది, ఒకడికి అది ఉంటుంది, ఒకడికి అది ఉంటుంది. ఒకడికి ధారాళంగా వాక్యం చదవగల కెపాసిటీ ఉంటుంది. ఒకతను మాట్లాడితేనే ఎదుటివాడు రక్షించబడిపోతాడు. అంతే అంతే. ఏం చెప్పడు. ఒక పాట పాడితే మౌనిక చాలా రక్షించబడిపోతారు వాళ్ళు. అంతే. అది తనకిచ్చిన కెపాసిటీ. ఆరాధన చేస్తే ఒప్పింపబడతారు కొంతమంది, అదొక కెపాసిటీ. నానా రకములైనటువంటి కృపావరములు అని పౌలు గారు చెప్పారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ రొట్టెలన్నీ దేవుని దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ రొట్టె శరీరానికి సంబంధించిన రొట్టె ప్రభు దగ్గరే అడగాలి. తండ్రి దగ్గరే ఉంది అది. చిన్న కుమారుడు తండ్రిని విడిచి పక్కకి వెళ్ళిపోయాడు. రొట్టె దొరికిందా వాడికి? ఆకలేస్తుంది, రొట్టె కావాలి. తండ్రి దగ్గరికి వెళ్తే దొరుకుతుంది. అంతే కదా. తండ్రి దగ్గరికి వెళ్తే ఏం దొరికింది? రొట్టె దొరికింది, బంగారం దొరికింది. ఉంగరం వచ్చిందా లేదా? వచ్చిందా? ప్రశస్తమైన వస్త్రాలు వచ్చాయా? చెప్పులు వచ్చాయా? తరువాత సింహాసనం కూడా వచ్చింది. హల్లెలూయా. తండ్రి దగ్గరికి వెళితే, నా తండ్రి దగ్గరికి తిరిగి నేను వెళితే, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను అడిగితే, విసుగు లేకుండా ప్రార్థనలో నేను కొనసాగితే, నా దేవుని దగ్గరికి వెళ్ళి బలంగా ప్రార్థన చేస్తే, ఇచ్చే వరకు అడిగితే ఖచ్చితంగా నేను పొందుకుంటాను. హల్లెలూయా. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మా ప్రాణాత్మ దేహాలకు కావలసిన రొట్టెలు మీ దగ్గర ఈరోజు మేము అడుగుతున్నాం. కేవలం ఈ లోకమునికి సంబంధించినంత మట్టుకు అడిగి మేము ఊరుకుంటే మా అంత దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరని పౌలు చెప్పినట్లు ఇహమందు పరమందు యుగ యుగాలు నాయన నీతో ఉండడానికి అవసరమైనటువంటి ఆత్మ కొరకైన రొట్టె, ప్రాణము కొరకైన రొట్టె, దేహము కొరకైన రొట్టె మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. మేము రిసీవ్ చేసుకుంటున్నాం. మేము మీ పిల్లలము ప్రభువా. దైవిక స్వస్థత రిసీవ్ చేసుకుంటున్నాం నాయన. మా శరీరానికి కావలసిన బలము రిసీవ్ చేసుకుంటున్నాం. ఆత్మకు కావలసిన బలము రిసీవ్ చేసుకున్నాం. ఆత్మ కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. వినుచున్న వారందరూ అదే విధముగా నీలో ఫలించలాగున సహాయం చేయమని. ఎవరు కృంగిపోవలసిన అవసరత లేదు, దిగజారిపోవలసిన అవసరత లేదు. ఒక్క మాట చాలయ్యా అనేది హక్కుపూర్వకంగా మేము రిసీవ్ చేసుకుంటున్నాం. ఆత్మ కార్యాలు జరిగించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ఈ వాక్యము ఫలింపు దయచేయమని అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.